ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వేమన శతకంలో 13వ పద్యం చెప్పు. గంగిగోవు పాలు గరిటెడైనను జాలు, కడవెడైననేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. కరెక్ట్ గానే చెప్పానా? ఒక్క అక్షరం కూడా తప్పు లేకుండా చెప్పావు. నువ్వు ఏకసంతాగ్రాహివి తల్లి. అవునమ్మా, నీలాంటి వారు లక్షల్లో ఒకరుంటారు. అందరూ నీకు అన్యాయం చెయ్యాలని చూసిన ఆ సరస్వతీదేవి మాత్రం నీ పట్ల కటాక్షం చూపించింది. నీకు ఎలాంటి పుస్తకాలు కావాలన్నా అడుగు, మేం కొన్ని తీసుకొస్తాం. సరే మేడం. ఇంత మంచి అమ్మాయివి, ఇంత తెలివి గల అమ్మాయివి. నీ తల్లిదండ్రులు ఎవరో గాని నువ్వు వాళ్ళకి దూరం కావడం నిజంగా వాళ్ళ దురదృష్టం. అవునమ్మా, వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. ఏం ఆలోచిస్తున్నావు వేద? టాబ్లెట్ వేసుకోకుండా ఇవి వేసుకోవడం వలన మాత్రం ఉపయోగం ఏముందండి? అవే మాటలు, ఎందుకలా అంటున్నావు? రోగం వచ్చిన దగ్గర నుంచి వాడుతూనే ఉన్నాను, కొంచెం కూడా మార్పు లేదు. ఈ దరిద్రపు రోగం నాకెందుకొచ్చిందో, వైకల్యం వచ్చిందాన్లా ఇంకెన్ని రోజులు ఇలా ఉండాలో. సరే, ముందు నువ్వు టాబ్లెట్స్ వేసుకో. మంచి జరుగుతుందన్న ఆశ ఉన్నప్పుడు ఇలాంటివి వాడాలి. జరగదని తెలిసినప్పుడు వీటి వలన ఉపయోగం ఏంటి? రోగం నయం కావాలంటే ఔషధంతో పాటు నమ్మకం కూడా కావాలి వేద. అప్పుడే సగం రోగం నయమైపోతుంది. నమ్మకం ఉంటే క్యాన్సర్ను కూడా జయించొచ్చు. నమ్మకం లేనప్పుడు అల్సర్ను కూడా జయించలేము. ఎండుటాకులు పండుటాకులు నేల రాలిపోతాయన్నట్టు నాలాంటి రోగం ఉన్నవాళ్లు కూడా తొందరగానే రాలిపోవాలి. ఈ రోగం తగ్గుతుందో లేదా నా ప్రాణం మీదకొస్తుందో నాకు అర్థం కావడం లేదండి. ఏమండి, నేను చనిపోతానేమో అనిపిస్తోందండి. అలాంటి మాటలు మాట్లాడుకు వేద. పైన తదాస్తు దేవతలుంటారు. మరీ ఇంత వైరాగ్యంతో మాట్లాడుకు. నీకేం కాదు, తొందరలోనే డాక్టర్ని కలుద్దాం. మనసుకెందుకు అలా అనిపించిందండి, అందుకే అన్నాను. ఏది జరగాలని రాసుంటే అదే జరుగుతుంది. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ లోకానికి వెలుగుంటుంది అన్నది ఎంత నిజమో, నువ్వు ఊపిరితో ఉన్నంత వరకే మన కుటుంబానికి వెలుగు. నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. అవని బయలుదేరకుండా ఇంటి పనులు చేసుకుంటుంది. అంటే సుజాత వదిన ఇంటి నుంచి నా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇక తనకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే తను ఆఫీస్కి రెడీ అవ్వటం లేదు. ఒకసారి అవనిని అడిగి కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్ ఏమో. చెప్పు సంజయ్. ఓకే సంజయ్, నేను బయలుదేరుతున్నాను. ఒక 20 మినిట్స్లో ఆఫీస్లో ఉంటాను. అవని ఆఫీస్కి రాదు. సార్ 11 o'clockకి మీటింగ్. అదేంటి సార్ సడన్గా చెప్తున్నారు? ఈరోజు మేడం కూడా మీటింగ్లో ఉండాలి. ఇక నుంచి తను జాబ్ చెయ్యదని అనుకుంటున్నాను. బట్ తను ఇంకా మనకు రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వలేదు సార్. రిజిగ్నేషన్ లెటర్ ఇస్తుందేమో.
ఓకే ఓకే సంజయ్, నేను ఇమీడియట్గా బయలుదేరతాను, సరేనా? ఓకే సార్. నేను జాబ్ చేయనని మీకెవరు చెప్పారు? రిజైన్ లెటర్ ఇస్తాను అని నేను మీతో అన్నానా? ఆఫీస్కి రాను అని మీరెలా డిసైడ్ అవుతారు? అంతా మీ ఇష్టమేనా? అంటే ఇప్పుడు నువ్వు మన ఇంటికి వచ్చేసావు కదా, ఇంకా జాబ్ చేయాల్సిన అవసరమే ఉంటుందని అలా అన్నాను. చూడవని, నువ్వు ఇంటి పనులు చూసుకో, నేను ఆఫీస్ నుంచి వస్తుంటాను. ఇది వరకు ఎలా ఉన్నావు అలా సరదాగా ఉందాం అంతే. మీ ఊహలకి స్పీడ్ బ్రేకర్ వేస్తారా? నా పర్సనల్ విషయాల్లో మీరు డెసిషన్ తీసుకోకండి. నేను మీ ఇంటికి వచ్చాను, మీ భార్యగా మీ జీవితంలోకి రాలేదు, మనస్ఫూర్తిగా మీ మనసులోకి రాలేదు. ఎస్పెషల్లీ అక్షయ కోసం వచ్చాను. అన్నీ మీరు మర్చిపోయి ప్రవర్తించకండి. ఇంతకు ముందులాంటి సరదాలు రిపీట్ కావడానికి మనం ఇంతకు ముందులాంటి రోజుల్లో లేము. జరిగినవన్నీ నాకు గుర్తుకొస్తూనే ఉన్నాయి. తిరిగి తిరిగి ఆ టాపిక్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నేను ఆఫీస్కి వస్తాను, నా జాబ్ నేను చేసుకుంటాను. ఒకరి సంపాదన మీద బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. సరే సరే, నీ ఇష్టం. మీటింగ్ టైం అవుతుంది, బయలుదేరతాం పద. నా వెహికల్లో నేను వస్తాను, మీ వెహికల్లో మీరు రండి. సరే పద. కీస్ ఏమయ్యాయి? అవని, ఏంటి సార్? నా కార్ కీస్ కనిపించడం లేదు. అయితే నన్నేం చేయమంటారు? 1 మినిట్ అవని. అవని, నా కీస్ కనిపించడం లేదు. నువ్వేమైనా దాచావా? అవును, మరి ఇప్పుడు నాకు అదే పని. బావతో సరదాలు సరసాలు, దాగుడు మూతలు, కోతి కొమ్మచ్చి ఆటలు ఆడుకునే పరిస్థితిలో నేను లేను. మరి నా కీస్ ఏమైనట్టు? మీ కీస్ తీయాల్సిన అవసరం నాకు లేదు. ఆ మధ్య నా కీస్ దాచి ఆట పట్టించారు. ఇప్పుడు మీ కీస్ దాచుకుని నాటకాలు ఆడుతున్నారా? నిజంగా కనిపించట్లేదు. మీటింగ్కి టైం అవుతుంది. అవని, నన్ను ఆఫీస్ వరకు డ్రాప్ చేస్తావా? సారీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.